Prove that a line joining the midpoints of any two sides of a triangle is parallel to the third side using the converse of basic proportionality theorem. సో తెలుగు మీడియం ఒక త్రిభుజంలో ఏవైనా రెండు భుజాల మధ్య బిందువును కలిపే రేఖ మూడో భుజమునకు సమాంతరంగా ఉంటుందని ప్రాథమిక అనుపాత సిద్ధాంతం యొక్క విపర్యం ద్వారా నిరూపించండి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయడం కంటే ముందు డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. సో ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్కి ఏబి యొక్క మిడ్ పాయింట్ డి అండ్ ఏసి యొక్క మిడ్ పాయింట్ ఏ అయితే ఆ రెండు మిడ్ పాయింట్ను కలుపుతూ ఒక లైన్ డ్రా చేయడం జరిగింది. సో ఈ లైన్ వచ్చి డి అన్నమాట. ఇప్పుడు డి అండ్ ఈ మిడ్ పాయింట్స్, డి అనేది ఏబికి మిడ్ పాయింట్, ఈ అనేది ఏసీకి మిడ్ పాయింట్, మధ్య బిందువు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం డిఈ ప్యారలల్ టు బీసీ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ given D comma E are midpoints of AB comma AC. So this is given and RTP required to prove సారాంశము RTP. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? DE parallel to BC, ఇది మనం ప్రూవ్ చేయవలసింది. ఓకే, ప్రూఫ్ ఉపపత్తి. సో ప్రూఫ్ ఇప్పుడు మనకి ఇక్కడ సో డి కామా ఈలు మిడ్ పాయింట్స్ కాబట్టి మనకి ఏమవుతుంది చెప్పండి? ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుంది? 1కి సమానం అవుతుంది. ఎందుకు 1కి సమానమైంది? సపోజ్ ఏబి వచ్చి 6 సెంటీమీటర్స్ అనుకుందాం. అప్పుడు డి అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఏడి ఎంత అవుతుంది? 3 సెంటీమీటర్స్ అవుతుంది. డిబి ఎంత అవుతుంది? 3 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, అదేవిధంగా అప్పుడు ఏడి బై డిబి వాల్యూ ఎంత అవుతుంది? మనకి 1 అవుతుంది. అలాగే ఏసీ వచ్చి 8 సెంటీమీటర్స్ అనుకుందాం. అప్పుడు ఏఈ ఎంత అవుతుంది? 4 సెంటీమీటర్స్ అవుతుంది. ఈసీ ఎంత అవుతుంది? 4 సెంటీమీటర్స్ అవుతుంది. సో 4/4 అంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుంది. సో ఇన్ ట్రయాంగిల్ ABC, so in triangle ABC, AD by DB is equal to AE by EC. Therefore, by converse of basic proportionality theorem, సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం కాన్వర్స్ ఏంటంటే ఒక లైన్ వచ్చి 2 సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తే ఆ లైన్ థర్డ్ సైడ్కి ప్యారల్గా ఉంటుంది. దేర్ఫోర్ కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం డిఈ ప్యారలల్ టు బీసీ. సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేయొచ్చు. సో ఒకసారి చూద్దాం. గివెన్ డి కామా ఈఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి కామా ఏసీ. సో రిక్వైర్డ్ టు ప్రూఫ్ సారాంశం. సో డిఈ ప్యారలల్ టు బీసీ అని ప్రూవ్ చేయాలి మనం. సో ప్రూఫ్ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇదే ఈ ప్రాబ్లంకి మెయిన్ పాయింట్. ఇలా ఎందుకు 1 అవుతుంది? సపోజ్ డి అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఏబి 6 సెంటీమీటర్స్ అనుకుందాం.
అప్పుడు ఏడీ ఎంత అవుతుంది? 3 అవుతుంది. డీబీ ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో 3/3 అంటే దాని వాల్యూ 1 అవుతుంది. అలాగే ఏసీ వాల్యూ వచ్చి 8 అయితే ఏఈ వచ్చి 4, ఈసీ వచ్చి 4. 4/4 దాని వాల్యూ 1 అవుతుంది. అంటే ఏడీ/డీబీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ/ఈసీ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో in triangle ABC, AD/DB is equal to AE/EC. Therefore, by converse of basic proportionality theorem, ఏమవుతుంది మనకి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం కాన్వర్స్ ఏంటంటే ఒక లైన్ టూ సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తే ఆ లైన్ థర్డ్ సైడ్కి ప్యారల్గా ఉంటుంది. దేర్ఫోర్ డిఈ ప్యారలల్ టు బీసీ. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్, in the given figure, DE parallel to OQ and DF parallel to OR show that EF parallel to QR. సో ఇక్కడ చూడండి, మనకి ప్రాబ్లంలో డిఈ దేనికి ప్యారల్గా ఉందంట? ఓక్యూకి ప్యారల్గా ఉందంట. డిఎఫ్ ఏమో ఓఆర్కి ప్యారల్గా ఉందంట. అయితే ఇప్పుడు మనం ఈఎఫ్ వచ్చి క్యూఆర్కి ప్యారల్ అని ప్రూవ్ చేయాలి. సో మనం దీనికోసం ఏం చేద్దామంటే ఫస్ట్ సొల్యూషన్లో ట్రయాంగిల్ PQO తీసుకుందాం. ట్రయాంగిల్ POQ. Triangle POQ, we have from triangle POQ, we have triangle POQ నుండి అని రాయాలి. We have from BPT basic proportionality theorem. చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ POQలో ఈడీ వచ్చి దేనికి ప్యారల్గా ఉంది? OQ ప్యారల్గా ఉంది. కాబట్టి ఏమవుతుంది మనకి? PE by EQ is equal to PD by DO. Okay, so this is number 1. Similarly, from triangle POR, ఏమవుతుంది మనకి? PF by FR is equal to PD by DO. So ఇది number 2. So from 1 and 2, so 1 and 2, 1లో ఏముంది చూడండి, 1లో PE by EQ is equal to PD by DO అని ఉంది. అదేవిధంగా 2లో PF by FR is equal to PD by DO అని ఉంది. సో ఇక్కడ PD by DO ఉంది, ఇక్కడ కూడా PD by DO ఉంది. కాబట్టి మనకి ఏమవుతుందంటే PE by EQ is equal to PF by FR అవుతుంది. Therefore PE by EQ is equal to PF by FR అవుతుంది. సో ఒకసారి ట్రయాంగిల్ అబ్జర్వ్ చేద్దాం. ట్రయాంగిల్ PQR అబ్జర్వ్ చేసినట్లయితే ట్రయాంగిల్ PQRలో ఇక్కడ చూడండి, PE by EQ is equal to PF by FR అవుతుంది. సో therefore from triangle PQR, సో ట్రయాంగిల్ PQRలో చూసుకున్నట్లయితే PE by EQ is equal to PF by FR అవుతుంది. అంటే PQ అనే సైడు, PR అనే సైడుని ఈ EF అనే లైన్ వచ్చి ఏం చేస్తుందంటే సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇన్ ట్రయాంగిల్ PQR, EF divides PQ and PR in the same ratio. Therefore EF is parallel to
EF is parallel to QR. చూడండి ఒకసారి ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారంటే డిఈ ప్యారలల్ టు ఓక్యూ అని ఇచ్చారు, డిఎఫ్ ప్యారలల్ టు ఓఆర్ అని ఇచ్చారు. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్ అని ప్రూవ్ చేయాలి. సో ట్రయాంగిల్ తీసుకుందాం. ఫస్ట్ ట్రయాంగిల్ పిఓక్యూ తీసుకున్నట్లయితే, సో ఫ్రమ్ ట్రయాంగిల్ పిఓక్యూ వీ హ్యావ్ ఫ్రమ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. ఇక్కడ చూడండి పిఈ బై ఈక్యూ, పిఈ బై ఈక్యూ ఎందుకు అవుతుంది? ఇక్కడ డిఈ ప్యారలల్ టు ఓక్యూ అని ఇచ్చాడు కాబట్టి సేమ్ రేషియోలో ఉంటాయి. కాబట్టి పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? పిడి బై ఓడి అవుతుంది, నెంబర్ 1. అలాగే సిమిలర్లీ ట్రయాంగిల్ పిఓఆర్ తీసుకున్నట్లయితే పిఎఫ్ బై ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు పిడి బై డి అవుతుంది, నెంబర్ 2. ఫ్రమ్ 1 అండ్ 2 ఏమవుతుంది? పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్ అవుతుంది. ఓకే, అప్పుడు మనం ట్రయాంగిల్ పీక్యూఆర్లో ఏమవుతుంది? ఈఎఫ్ అనేది ఏం చేస్తుంది? ఈ పీక్యూని పిఆర్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది అర్థం ఏంటి? ఖచ్చితంగా మనకి ఈఎఫ్ వచ్చి దేనికి ప్యారలల్గా ఉండాలి? క్యూఆర్కి ప్యారలల్గా ఉండాలి. ఇది దేని నుండి వచ్చింది చెప్పండి? ఇది కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం నుండి. ఇది కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం నుండి ఇది వచ్చింది. ఈ 2 స్టెప్లు మాత్రం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం నుండి వేసుకున్నాం. సో ఈ ప్రాబ్లం ఈ విధంగా చేయాలి. సో నెక్స్ట్, ఇన్ ద adjacent figure, A, B and C are points on OP, OQ and OR respectively, such that AB parallel to PQ and AC parallel to PR. Show that BC parallel to QR. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ఏబి దేనికి ప్యారలల్గా ఉంది? పీక్యూకి ప్యారలల్గా ఉంది. సో అదేవిధంగా ఏసీ దేనికి ప్యారలల్గా ఉంది? పిఆర్కి ప్యారలల్గా ఉంది. మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు? బీసీ ప్యారలల్ టు క్యూఆర్ అని ప్రూవ్ చేయాలి. సో దీనికోసం మనం ఫస్ట్ ఏం చేద్దామంటే పిఓక్యూ ట్రయాంగిల్ తీసుకుందాం. సొల్యూషన్ ఫ్రమ్ ట్రయాంగిల్ పిఓక్యూ AB parallel to PQ. సో ఈ ట్రయాంగిల్లో ఏబి వచ్చి పీక్యూ ప్యారలల్గా ఉంది కాబట్టి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం నుండి మనకి ఏమవుతుందంటే ఓఏ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? ఓబి బై బీక్యూకి ఈక్వల్ అవుతుంది. చూడండి ఇక్కడ ఈ ట్రయాంగిల్ చూసుకున్నట్లయితే ఈ ట్రయాంగిల్లో ఏబి అనేది పీక్యూకి ప్యారలల్గా ఉంది కాబట్టి ఓఏ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓబి బై బీక్యూ అవుతుంది. సో ఇది నెంబర్ 1 అనుకుందాం. నెక్స్ట్, ఫ్రమ్ ట్రయాంగిల్, సో ఫ్రమ్ ట్రయాంగిల్ పిఓఆర్, సో పిఓఆర్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఏసీ ప్యారలల్ టు పిఆర్, సో ఏసీ అనేది పిఆర్ ప్యారలల్గా ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది? ఓసీ బై సిఆర్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? ఓఏ బై ఏపీకి ఈక్వల్ అవుతుంది. సో ఇది నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2, సో 1లో ఓఏ బై ఏపీ దేనికి ఈక్వల్గా ఉంది? ఓబీ బై బీక్యూకి ఈక్వల్గా ఉంది. 2లో ఓఏ బై ఏపీ దేనికి ఈక్వల్గా ఉంది? ఓసీ బై సిఆర్కి ఈక్వల్గా ఉంది. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఓఏ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ బై సిఆర్ అవుతుంది. సో ఇప్పుడు ట్రయాంగిల్ క్యూఓఆర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ట్రయాంగిల్ క్యూఓఆర్ మనకి ఏమవుతుంది? ఓఏ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ బై సిఆర్ అవుతుంది. అంటే ఈ క్యూఓఆర్ ట్రయాంగిల్లో ఈ 2 సైడ్స్ని కూడా బీసీ సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. సో కాబట్టి
మనకి ఏమవుతుంది, దేర్ ఫోర్ బీసీ ప్యారలల్ టు ఏమవుతుంది, క్యూఆర్ అవుతుంది. సిన్స్ ఫ్రమ్ కాన్వర్స్ ఆఫ్ బీపీటీ, ప్రాథమిక అనుపాత సిద్ధాంత విపర్యం నుండి ఏమవుతుంది, మనకి బీసీ ప్యారలల్ టు క్యూఆర్ అవుతుంది. సో ఈ థియరం మనం ఈ విధంగా ప్రూవ్ చేయాలి ఈ ప్రాబ్లం. ఓకే, సో ABCD is a trapezium in which AB parallel to DC and its diagonals intersect each other at point O. Show that AO by BO is equal to CO by DO. తెలుగు మీడియం. ABCD అనేది ఒక సమలంబ చతుర్భుజం. దాంట్లో AB ప్యారలల్ టు DC అండ్ డయాగ్నల్స్ అంటే కర్ణాలు O అనే బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. అయితే మనం ఏం చూపించాలంటే AO బై BO ఈజ్ ఈక్వల్ టు CO బై DO అని నిరూపించాలి. ఇది ప్రాబ్లం. సో దీనికి సంబంధించిన డయాగ్రామ్ మనం ఒకసారి వేద్దాం. సో ABCD ఈజ్ ఏ ట్రెపీజియం. ABCD అనేది ఒక సమలంబ చతుర్భుజం. సో ఏని సిని జాయిన్ చేద్దాం. ఇప్పుడు మనకి కర్ణాలు డయాగ్నల్స్ వస్తాయి. అలాగే బిని డిని కూడా జాయిన్ చేద్దాం. మళ్ళా కర్ణాలు వచ్చినాయి. ఈ రెండు కర్ణాలు, ఈ టూ డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ at O each other. Okay, so now we have to prove AO by BO is equal to CO by DO. So to prove, so first we have to write what is given. So given ABCD is a trapezium. ABCD is a trapezium in which AB parallel to DC. Okay, RTP required to prove సారాంశం. సో మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు, AO by BO is equal to CO by DO అని ప్రూవ్ చేయాలి. సో ఇది ప్రూవ్ చేయడానికి చిన్న కన్స్ట్రక్షన్ చేసుకుందాం. ఆ కన్స్ట్రక్షన్ ఏంటంటే చూడండి, ఏబీ ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేశాను. ఆ లైన్ వచ్చి OE అవుతుంది. సో కన్స్ట్రక్షన్ OE parallel to AB, but by problem AB is parallel to DC. So by transitive property, therefore by transitive property OE is also parallel to CD. Okay, now first we have to take triangle ADB. So now from triangle ADB, in triangle ADB, OE parallel to AB. Therefore, by BPT basic proportionality theorem, ప్రాథమిక అనుపాత సిద్ధాంతం నుండి BPT. సో మనకి ఏమవుతుంది ఇక్కడ చూడండి,
సో ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను ఇప్పుడు నేను. ఏ ట్రయాంగిల్? ఏడిబి ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం ఏమవుతుందంటే డిఈ బై ఏఈ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? డిఓ బై విఓకి ఈక్వల్ అవుతుంది. అంటే ఓడి బై ఓబికి ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఈజ్ నెంబర్ 1. ఆల్సో ఫ్రమ్ ట్రయాంగిల్, ఈసారి మనం ఏం చేద్దామంటే ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏ ట్రయాంగిల్? ఏడిసి ట్రయాంగిల్ తీసుకుందాం. ఆల్సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడిసి we have OE parallel to CD. So therefore by BPT basic proportionality theorem, సో దాని ప్రకారం ఏమవుతుంది చూడండి, ఈ లైను వచ్చి సిడికి ప్యారలల్గా ఉంది కాబట్టి మనకి ఏమవుతుందంటే డిఈ బై ఏఈ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? ఓసి బై ఓఏకి ఈక్వల్ అవుతుంది. ఇది నెంబర్ 2 అవుతుంది. సో ఫ్రమ్ 1 and 2 సో ఫ్రమ్ 1 and 2 సో 1లో ఏముంది చూడండి, డిఈ బై ఏఈ వచ్చి ఓడి బై ఓబికి ఈక్వల్ అయింది. ఇక్కడ డిఈ బై ఏఈ వచ్చి ఓసి బై ఓఏకి ఈక్వల్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే దేర్ఫోర్ ఓటీ బై ఓబి దేనికి ఈక్వల్ అవుతుంది? ఓసి బై ఓఏకి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఓఏ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది ఓసీని. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది. అదేవిధంగా ఓడి ఏం చేస్తుంది? ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఇటు రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. దిస్ ఇంప్లైస్ ఓఏ బై ఓబి is equal to OC by OD. So this is the required answer. So sorry problem చూద్దాం. So given ABCD is a trapezium in which AB parallel to CD అని ఇవ్వడం జరిగింది. సో రిక్వైర్డ్ టు ప్రూవ్, మనం ఏం ప్రూవ్ చేయాలంటే AO by BO is equal to CO by D1 ప్రూవ్ చేయాలి. సో దీన్ని ప్రూవ్ చేయడం కోసం ఏం చేస్తున్నానంటే నేను ఏబికి ప్యారలల్గా ఓఈ అనే ఒక లైన్ డ్రా చేసుకున్నాను. సో కన్స్ట్రక్షన్ అది రాసాం, ఓఈ ప్యారలల్ టు ఏబి. సో బట్ బై ప్రాబ్లం ఏబి ప్యారలల్ టు సిడి కాబట్టి, ఎందువల్ల ఏబి సిడికి ప్యారల్ ఎందుకు అవుతుంది? ట్రిపీజియంలో 1 పెయిర్ ఆఫ్ సైడ్స్ ఎలా ఉంటాయంటే మనకు ప్యారల్గా ఉంటాయి కాబట్టి ఏబి సిడికి ప్యారల్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఏబి దీనికి ప్యారల్ ఇవ్వడం జరిగింది, వచ్చింది మనకి కన్స్ట్రక్షన్లో ఓఈకి ప్యారల్ అని కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. సో ఆటోమేటిక్గా ఓఈ సిడి ఏమవుతాయి? ఆటోమేటిక్గా ప్యారల్ అవుతాయి అన్నమాట. ఓఈ సిడి కూడా ప్యారల్ అవుతాయి. అంటే ఈ ఓఈ అనేది ఏబికి ప్యారల్గానే ఉంది, సిడికి కూడా ప్యారల్గానే ఉంది. సో నా ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడిబి ట్రయాంగిల్ తీసుకుందాం. ఏడిబి ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. ఏడిబి ట్రయాంగిల్లో ఓఈ అనేది ఏబికి ప్యారల్గా ఉంది, సమాంతరంగా ఉంది. సో మనకి తెలుసు బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, ప్రాథమిక అనుపాత సిద్ధాంతం నుండి ఏమవుతుంది చెప్పండి? డిఈ బై ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఓడి బై ఓబి అవుతుంది. సో అది నెంబర్ 1 రాయటం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ట్రయాంగిల్ ఏడిసి తీసుకోండి. ట్రయాంగిల్ ఏడిసిలో తీసుకున్నట్లయితే ఓఈ దేనికి ప్యారల్గా ఉంది? సిడికి ప్యారల్గా ఉంది. దేర్ఫోర్ బై బీపీటీ ఏమవుతుంది? డిఈ బై ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఓసి బై ఓఏ అవుతుంది. దిస్ ఈజ్ నెంబర్ 2. నెంబర్ 1లో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, డిఈ బై ఏఈ దేనికి ఈక్వల్గా ఉంది? ఓడి బై ఓబికి ఈక్వల్గా ఉంది. నెంబర్ 2లో డిఈ బై ఏఈ దేనికి ఈక్వల్గా ఉంది? ఓసి బై ఓఏకి ఈక్వల్గా ఉంది. సో ఫ్రమ్ 1 and 2 ఏమవుతుందంటే ఓడి బై ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి బై ఓఏ అవుతుంది. సో ఇక్కడ ఓఏ అనేది డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఓఏ బై ఓబి ఈజ్ ఈక్వల్ టు, అలాగే ఇక్కడ ఓడి అనేది మల్టిప్లికేషన్లో ఉంది, బై న్యూమినేటర్లో ఉంది, చూపుకి వస్తే డినామినేటర్లోకి వస్తుంది. సో ఓసి బై ఓడి. సో ఓఏ బై ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి బై ఓడి. సో దిస్ ఈస్ ద proof. Okay.